ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పార్లమెంట్లో చర్చ జరపాలని కోరతామన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు సత్వరమే పూర్తయ్యేలా నిధుల కొరత లేకుండా చూడాలని, పార్లమెంట్లో చర్చ జరగాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. మన్రేగా పెండింగ్ నిధులు ఏపీకొచ్చేలా పార్లమెంట్లో చర్చ సందర్భంగా పట్టుబడతామని తెలిపారు. కాలేజెస్ ప్రైవేటైజేషన్ ని ఏ విధంగా అయితే వ్యతిరేకించామో దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వచ్చే విధంగా దానిపైన చర్చ జరగాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఏదైతే కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఈరోజు నిధులు తగ్గే పరిస్థితి ఉందో దానిపైన గట్టిగా పట్టుబట్టాలని చెప్పి కూడా మేము అడిగాము. అదేవిధంగా గత పార్లమెంట్ సెషన్లో గత అఖిలపక్ష సమావేశంలో మేము మన్రేగా నిధులు ఏవైతే రాష్ట్రానికి రావాలో చాలా పెండింగ్ ఉన్నాయని చెప్పి మేము డిస్కషన్ చేయాలని అడిగాము. అదేవిధంగా పార్లమెంట్లో గట్టిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని లేవదీసిన వెంటనే రాష్ట్రంలో 7 నెలలుగా పెండింగ్ ఉన్న లేబర్ కాంపోనెంట్ మన్రేగా నిధులు రిలీజ్ అయ్యాయి. అదేవిధంగా ఈ సెషన్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ రాష్ట్ర అంశాలు కానీ మరీ ముఖ్యంగా పోలవరం ఈ బడ్జెట్ డిస్కషన్లో పోలవరం ప్రాజెక్టులో ఏ విధంగా అయితే దాదాపు 30,000 కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుదిర్చిందో